హాయ్ మామ. చిరంజీవ రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేశారు. జబర్దస్త్ అదిరాబి గారు డైరెక్ట్ చేశారు మామ. కుషిత కొల్లపు గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఈరోజు డైరెక్ట్గా ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడే చూశాను మామ. చూసాక నాకు నచ్చిందా నచ్చలేదా అంటే పర్లేదు, ఓటీటీయే కాబట్టి చూసేయచ్చు, టైంపాస్ అయిపోద్దు అనిపించింది మామ. బట్ సినిమాలో నచ్చే విషయాల కన్నా నచ్చని విషయాలే ఎక్కువ ఉన్నాయి. ముందుగా స్టోరీలోకి వెళ్తే, ఒక యాక్సిడెంట్తో సినిమా స్టార్ట్ అవుతుంది మామ. ఆ యాక్సిడెంట్ వల్ల హాస్పిటలైజ్డ్ అయిన హీరో రాజ్ తరుణ్ గారికి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక హీరో శివాకి ఎదుటి వాళ్ళ నుదుటి మీద వాళ్ళు ఎంతకాలం బతుకుతారు, ఎప్పుడు చనిపోతారు అనే పవర్ అని చూసే పవర్ వస్తుంది. ఆ పవర్తో హీరో శివ ఏం చేశాడు, దానివల్ల హీరో శివకు వచ్చిన లాభం ఏంటి, ఏ ప్రాబ్లమ్స్లో పడ్డాడు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు 2 సినిమాలు బాగా గుర్తొచ్చాయి మామ. ఒకటి శివాజీ గారి బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమా ఒకటి, కొన్ని సీన్స్లో సూర్య రాక్షసుడు మూవీ ఒకటి అనిపించింది మామ. కథగా బాగుంది, బట్ ఆ కథని చెప్పిన విధానంతోనే ప్రాబ్లం వచ్చింది మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, పాయింట్ బాగుంది మామ, కొత్తగా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ కూడా అందరివి బాగానే ఉన్నాయి, ఓకే చల్తా అనిపించేటట్టే ఉన్నాయి. సినిమా కూడా చాలా మైనస్లు ఉన్నా ఓటీటీయే కదా చూసేయచ్చు అన్నట్టే అనిపించింది. కొన్ని చోట్ల కామెడీ బాగుంది, నొక్కి చెప్తున్నా చాలా కొన్ని చోట్ల మాత్రమే కామెడీ బాగుంది మామ. హీరో రాజ్ తరుణ్ గారు చాలా రోజుల తర్వాత రిఫ్రెషింగ్గా కనిపించారు, అది బాగా అనిపించింది. యమధర్మరాజు గురించి గుళ్ళో చెప్పే సీన్ ఒకటి బాగుంది మామ. నెక్స్ట్ మైనస్లు, ఈ కథలో మనం మంచి ఎమోషన్ని లాగొచ్చు మామ, బట్ చాలా సిల్లీగా ఉంటుంది. కామెడీగా సినిమాని చెప్పేద్దాం అనే ప్రాసెస్లో సినిమా మోటివ్నే కామెడీ చేసేసారు. అన్ని హీరో ఏమనుకుంటే అవి జరిగిపోతూ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్న చిన్నగా హీరో అనుకున్నట్టే అయిపోతాయి. పెద్ద పెద్ద రౌడీలు అంటారు, ఎమ్మెల్యేలు అంటారు, ఎంపీలు అంటారు, ఏవో క్యాండిడేట్లు అంటారు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళేమో కమీడియన్స్ ఉంటారు, జబర్దస్త్ కమీడియన్స్లా ఉంటారు. అది పెద్ద కన్విన్సింగ్గా అనిపించదు మామ. నెక్స్ట్ టెక్నికల్గా కూడా సినిమా అంత గొప్పగా ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే సినిమాని చాలా తక్కువ బడ్జెట్లో చేశారనిపించింది మామ. డైరెక్టర్ అదిరాబి గారు కూడా ఈ సినిమాని పార్ట్లుగా డివైడ్ చేసి చేశారేమో అని అనిపించింది మామ. కొన్ని పార్ట్లలో సినిమా చూస్తున్నప్పుడు ఓకే వెళ్ళిపోతుంది, నవ్వు వచ్చినప్పుడు నవ్వుకుంటున్నాం, చూస్తున్నాం, బాగానే ఉంది అని అనిపిస్తుంటుంది. బట్ సినిమాగా చూస్తే ఓకే ఓటీటీ కాబట్టి టైం ఇచ్చాం, థియేటర్కి అయితే కష్టమే అని అనిపిస్తుంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి సినిమాలు చేసేవాడు అయ్యా ఏంటిది అని అనిపించింది రాజ్ తరుణ్ గారిని చూస్తుంటే. మ్యూజిక్ కూడా నాకు పేమెంట్ తక్కువ ఇస్తే కొట్టేశారేమో అనిపించింది మా. ఓవరాల్గా నాకైతే ఓటీటీ కాబట్టి ఏదో ఖాళీ ఉంటే చల్తా అన్నట్టు ఉంటుంది. థియేటర్లో అయితే బొమ్మ గట్టిగానే బలైపోయేది మామ. టైం ఉంటే చూడండి, లేకపోతే చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి, మీ టైం వాటికి ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.